నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు లాడ్జి సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలియజేసిన దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు. గుంటూరు సీతానగర్లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు. ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపాటు. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం. భీమ్ సేవాదళ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు. గుంటూరు లాడ్జి సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయని దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడారు. పోతులూరి వీరబ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవాలు ఉదయం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం గుడి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. దేవస్థానానికి కార్యనిర్వాహకారి నా పేరు జి శ్రీనివాస్. వీరబ్రహ్మేంద్రాయ నమః. ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డులో ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, తర్వాత మండపారాధన, విశేషంగా పూజలు, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం సేవిస్తున్నారు. తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో స్వామివారు ఊరేగుతూ వెళ్తుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాను. గుంటూరు సీతానగర్ లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయని, ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవాలయ అధ్యక్షులు నీలా శంకరరావు తెలిపారు. సీతానగర్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలతో ఆరాధన, గురు పూజ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని దేవాలయ అధ్యక్షులు నీలా శంకరరావు తెలిపారు. పతాక ఆవిష్కరణ అనంతరం గణపతి పూజ, స్వామివారి సహస్రనామ పూజ, అష్టోత్తరం, పుణ్య దంపతులచే శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి వహించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టి శ్రీనివాసరావు, డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఎర్రగోపు నాగేశ్వరరావు, బంగర ఏడుకొండలు నాగేశ్వరాచారి, పాలేటి వెంకట సుబ్బారెడ్డి, కట్ట వెంకట కృష్ణారావు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద, తల్లి మాట త్రాచు పామయ్యేను, మామ నెత్తిన ముద్దు పెట్టేరు, పెండ్లాము మాట అరటి పొండవుతాదయ్య, నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయ. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే. గుంటూరు సీతానగరం 1వ లైన్లో వేయించేసినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు 331వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి 50 మంది భక్తులు అన్నప్రసాద తీర్థప్రసాదాల కోసం, అన్న వితరణ కోసం విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు
పక్షులు కావాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఏరియాల్లో ఎన్నో నగరాల్లో వీధుల్లో కూడా ఈ రోజున ఈ బ్రహ్మంగారి ఆరాధనోత్సవం జరుపుకోవడానికి ఎంతోమంది ఉత్సాహవంతులుగా 331 ఆరాధన జరుపుకోవడం కోసం ఎంతోమంది సన్నాహాదులయ్యి దీనికి ఎంతోమంది భక్తులు కొన్ని వేలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దీనికి ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ గుంటూరు నగరంలో ఉన్న మన లాజీ సెంటర్ బ్రహ్మంగారి దేవాలయం కానీ, అదేవిధంగా సీతానగర బ్రహ్మంగారి దేవాలయం కానీ, మారుతినగరంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయం కానీ ఎంతోమంది భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పి మనసారా కోరుకుంటూ ఫస్ట్ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన మహోత్సవాలు నిన్న సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు కోలాటాలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వర్షం కూడా జయజనాయన కరుణించి కరెక్ట్గా అన్నప్రసాదాల టయానికి వర్షాన్ని ఆపారు. యావత్ భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి జయజనాయన కృపకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నామండి. ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపడింది. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటికీ ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలు ఆగటం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మార్చి 2023లో ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఇసుక అక్రమ త్రవ్వకాలను ఆపాలని ఆదేశాలిచ్చింది. ఆయన అక్రమ త్రవ్వకాలను అడ్డుకోలేదు. అక్రమ త్రవ్వకాలు జరగలేదంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదికను ఇచ్చి కోర్టును మభ్యపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను త్రవ్వేశారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో 40,000 కోట్లు ఇసుకను దోచేశారు. డీఎంజీ వెంకట్రెడ్డి కీలక పాత్రధారిగా ఉండి దోచిపెట్టాడు. మైనింగ్ ఫారెస్ట్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో గతంలోని నిరూపణ చేశామని తెలిపారు. దోపిడీపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్ రెడ్డితో పాటు అధికారులు అందరూ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలను గౌరవించి వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి ఎవరు దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులు శిక్ష తప్పదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు? చెప్పాలి, డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి.
కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి, వచ్చి నిలబడాలి, బోనెక్కాలి, జైలుకు పోవాలి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదే డిఎంజీ, ఇదే కృష్ణా నదిలో, గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు. అప్ స్ట్రీమ్లో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి కేసు పెట్టారు. వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం భీమ్ సేవాదల్ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్లు ఘనంగా నివాళులర్పించారు. కలేకూరి ప్రసాద్ దళితుల్ని తన పాటల ద్వారా చైతన్యపరిచారని అన్నారు. దళితుల పోరాటంలో భాగస్వాములై దళితులకి అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక సేవా సమితి అధ్యక్షులు స్టాలిన్ బాబు, రాజు, నల్లపు, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కలేకూరి ప్రసాద్ అన్న వర్ధంతి 11వ వర్ధంతి సందర్భంగా ప్రజానాయకులు, దళిత సంఘ నాయకులు అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా వానలు పట్టడం వల్ల కొంతమంది రాలేకపోయారు. అయితే ఏది ఏమైనా ఒక మాల కులంలో పుట్టి మంచి కవి, మంచి రచయిత కలేకూరి ప్రసాద్ అన్న మరి ఆయన లేకపోవడం అనేది మాకు తీరని లోటు. అలాంటి గొప్ప నాయకులు కూడా వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు. అందుకే కొంత మాల కులం అనేది కూడా ఎనగబడిందని, రాజకీయంగా కూడా అసలు పెద్ద నాయకులు లేకపోవడం వల్ల మాకు తీరని లోటని, ఉన్న నాయకులను కూడా మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు నడుతామని జై భీమ్ తెలియపరుస్తూ జై భీమ్. భీమసేన సేవదళ ఆధ్వర్యంలో కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి సినీ రచయిత, పాత్రికేయుడు, కవి, దళిత ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని నేను తెలియజేస్తున్నాను. మరి ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన రాసిన పాటలు ఎన్నో ఈ దేశ వైద్యులు వెళ్ళినాయని నేను తెలియజేస్తున్నాను. మరొకసారి కలేకూరి ప్రసాద్ అన్నకి జోహార్లు అర్పిస్తూ అందరికీ జై భీమ్. నా పేరు నల్లపు నీలాంబరం, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు కలేకూరి ప్రసాద్ అన్న 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం గుంటూరులో. కలేకూరి ప్రసాద్ అన్న దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడున్నా కానీ ఆయన యొక్క ఒంట్లో బాగపోయినా కానీ డప్పు ప్రకాష్గా ఆయన యొక్క మాటని పాటగా పాడి వినిపించేవాడు. అలాగా ఎన్నో వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మేము ఉండమని చెప్పి కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట అనేక ఉద్యమాల్లో మన కలేకూరి ప్రసాద్ అన్న ఎంతో పనిచేశాడు. ఆయన్ని మన దళితులందరూ కూడా గుర్తించుకోవటం, ఆయన వర్ధంతులు, జయంతులు జరుపుకోవటం, మన నాయకులు కష్టపడ్డ వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఇదే ఘనమైన నివాళి ఇటువే. ఇంకా మనం ఏమి ఇవ్వలేం కాబట్టి ఆయనకి ఘనమైన నివాళి ఇస్తున్నాం అని చెప్పి తెలియదు. విజయవాడ రమేష్ హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్ కి చికిత్స పొందుతున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బందరు పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ కొనకల్ల నారాయణరావు గారిని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పరామర్శించారు. ఆయనతో పాటు మండలి వెంకటరామ్, సన్ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎండి విఎస్ఆర్ పున్నంరాజు, మెర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు ఆయన కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 13, 14 తేదీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల పట్ల పోలీసులు ఓవర్ యాక్షన్ వైఖరిని చూపించారు. ఈసీ సీరియస్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఇరు నేతల ఇళ్లపై దాడి చేశారు. 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దరెడ్డి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. వారి ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు సంధించారు.
సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు పిల్లలకి విద్యను అందిస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుందని హస్రత్ ముక్తియార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అహ్మద్, ప్రముఖ న్యాయవాది ఆనంద్ రెడ్డి, జీటీపీఎల్, జీటీవీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ హెడ్ ఎంవి చక్రధర్ తెలిపారు. మధురవాడ వెస్ట్ వింగ్స్ దగ్గర ప్రియా గార్డెన్స్ లో ప్రజ్ఞ అధినేత పిల్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ చిల్డ్రన్స్ ఏసీ స్కూల్ నూతన బ్రాంచ్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజ్ఞా స్కూల్స్ ఉత్తమ బోధన అందించడంలో ముందుంటుందని తెలిపారు. విజయ్ కుమార్ తో పాటు ప్రిన్సిపల్ ప్రవళిక, పృథ్వీలు, అధ్యాపక బృందం పిల్లల పట్ల అత్యంత బాధ్యతతో విద్యా బోధన అందించడం ద్వారా వారికి ఉత్తమ విద్యతో పాటు మంచి నడవడికను అలవరుస్తుందని అభినందించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి వాతావరణంలో పిల్లలు క్రీడలతో పాటు విద్య నేర్చుకునే విధంగా ప్రజ్ఞ చిల్డ్రన్ స్కూల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ విద్య అందించడమే తమ లక్ష్యమని అన్నారు. అయితే స్కూలు నడవబడుతుందో ప్రజ్ఞ స్కూల్ కాదు, ప్రజ్ఞ సంస్థలు అని చెప్పి అనాలి. ఎందువల్లంటే మొదటగా ఒక చిన్నపిల్లల యొక్క స్కూల్ ఓపెన్ చేశారు, తర్వాత ఇది కూడా ఓపెన్ చేశారు. నిజంగా ఈరోజు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందువల్లంటే ఒక సరస్వతి అనే నిలయాన్ని నడపాలి అని అంటే చిన్న విషయం కాదు. ఎంతో చాలా తెలివిగా, చాలా హుందాగా పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో నడపడానికి కావలసినటువంటి ఏం చేయాలి అనే ఆలోచనతో నడిపించే ఈ సంస్థ ప్రజ్ఞా విద్యా సంస్థ. సంస్థలు అని చెప్పి అంటాం ఇక్కడి నుంచి, ఎందుకంటే 2 అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చే రోజుల్లో ఇంకోటి కూడా ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ విజయ్ కుమార్ తరఫున, అలాగే దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి యంగ్ గైస్ మన పృథ్వీ, ప్రవళికాలుకి కూడా మా తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాం. అలాగే సొసైటీ మీద అవగాహన ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు స్కూల్స్ని నిర్వహించడం చాలా ఆనందించాల్సిన విషయం. ఆయన ఈ ప్లే స్కూల్స్తో పాటు ఇంకా మరిన్ని సంస్థల్ని నిర్వహించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రజ్ఞ ప్లే స్కూల్ 2వ బ్రాంచ్ని ప్రారంభించాం. ఇది ఏసీ క్యాంపస్ బ్రాంచ్. అంటే ప్లే స్కూల్ మా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఉన్న యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు ఇద్దరికి ఉద్యోగాలతో వెళ్తుంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఈ బాల్యం చాలా అవసరం కాబట్టి వాళ్ళ బాల్యం తగ్గినట్టుగా మేము ఇది సొంత ఇంట్లో తయారు చేసి మా టీచర్స్ మేము అందరం కూడా చక్కగా పిల్లలందరితో ఆడుతూ పాడుతూ వారికి విద్యను అందిస్తున్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సర్వేలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీని మూసివేస్తానని జగన్ చెప్పగలడా అని అన్నారు. నిజంగా అదే జరిగితే అలా ప్రకటించవలసిన బాధ్యత ఉందని తెలిపారు. ఐపాక్ ఆఫీస్ లో కోతలు కోశారని, వెనుక కూర్చున్న బొత్స ముఖం చూస్తూ ఉంటే అర్థమవుతుందని తెలిపారు. ఓటమి ఖాయమని ఐపాక్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. జగన్ పాలనలో ఫలానా వర్గం బాగుందని చెప్పుకోగలిగారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను నాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని దించడానికే అర్ధరాత్రి 2 వరకు ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది. అలాగే వాళ్ళ ఐపాక్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత, నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు? మరి గెలుస్తున్నానని చెప్పావు,
ఏకపక్ష విజయం అని చెప్పావు. సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు. ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి చెప్పే. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హౌస్ ఆఫ్ డాబర్ నుంచి ప్రముఖ ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అయిన డాబర్ గ్లూకోజ్ ప్రాముఖ్యత కలిగి ఉందని డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ హెల్త్ సప్లిమెంట్స్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. యువ క్రీడాకారులలో శక్తి మరియు సత్తువ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి పోర్ట్ స్టేడియంలో ఎన్రైజ్ ఇండియా అనే మెగా క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాబర్ ఈ అకాడమీలోని అగ్రశ్రేణి క్రీడాకారుల్ని కూడా సత్కరించారు. క్రీడాకారిణి మెహరునిసా బేగం, జె భాను ప్రకాష్, ఈ కార్యక్రమంలో డాబర్ ఇండియాకు చెందిన దినేష్ కుమార్, బాక్సింగ్ అవార్డీ, ద్రోణాచారి అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, ఉషా నాగిశెట్టి, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత ఇండియన్ రైల్వే ఎం దుర్గారావు, కోచ్ బాక్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, అట్లాగే జాయింట్ సెక్రటరీకి సంబంధించి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మరి రెండు నామినేషన్లు పట్టడం జరిగింది. వాటిల్లో మరి కొన్ని నామినేషన్స్ మరి ఇన్వాలిడ్ అవడం వల్ల వాళ్ళు మరో జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ నామినేషన్ వేయటం వల్ల అవి చెల్లకుండా పోయాయి. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా 2 నామినేషన్లు ఏదైతే జిల్లా ప్రెసిడెంట్కి వేశారో వాటిల్లో ఒక జిల్లా ఒకటి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఉన్నటువంటి చిన్నబాబు అనే వ్యక్తి మరి వ్యాలిడ్గా మేము పరిగణించడం జరిగి కనీసం 5,000 సభ్యత్వాన్ని చేపట్టే విధంగా వీళ్ళందరికీ టాస్క్ పెట్టి వాళ్ళకి ఈరోజు మేము దిశ నిర్దేశాలు చేశాము. ఈ సందర్భంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా. నా పేరు డి సూర్యబాబు అండి, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, కోఆర్డినేటరు జోన్ 1 అంటే 3 జిల్లాలకి రాష్ట్ర అధ్యక్షుల వారిచే నేను నియమించబడ్డాను. వారి సూచనల మేరకు ఏపీఎంస్ని ఈ 3 జిల్లాల్లో ప్రగతి పదములో నడిపించడం కోసం అహర్నిశలు మేము కృషి చేస్తాం అని రాష్ట్ర కమిటీ వాళ్ళకి మేము ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ జిల్లా కమిటీ అనేది విశాఖపట్నం జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిటీ బాడీని కూడా ఏర్పాటు చేయడం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం ఎండనక వాననక రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవలేనని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా బిర్లా జంక్షన్ లో గల ఓ కన్వెన్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాపురావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల బాపురావు మాట్లాడారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఎల్లప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉంటూ వారి సమస్యల్ని తన సమస్యగా భావిస్తూ కేకే రాజు నిలిచారని అన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడంలో కేకే రాజు సఫలీకృతుడయ్యారని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి కేకే రాజు అని కొనియాడారు. కేకే రాజు మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిజమైనటువంటి ఎలక్షన్ నిజంగా
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధితో పాటు మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారు పడినటువంటి కష్టం 5 సంవత్సరాలు ప్రతి గుమ్మం తట్టి ప్రతి వారికి కూడా అండగా కొండగా ఉండి మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో నిజంగా ఈ యొక్క నార్త్ కాన్స్టిట్యున్సీని ఇంత నిజమైనటువంటి ఆ యొక్క సానుకూలత వారు చేసినటువంటి నిజమైనటువంటి కష్టం ఊరుకునే పోలేదు. నేను ప్రత్యక్షంగా చూశాను. నిజంగా మన నార్త్ కాన్స్టిట్యున్సీలో 30,000 తగ్గకోకుండా మెజారిటీ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నేను ఒక విషయం మాత్రం నార్త్ కాన్స్టిట్యున్సీ నాయకులకి ప్రజల్ని నేను చెప్పాలి. నార్త్ కాన్స్టిట్యున్సీ ప్రజలు విశ్వసనీయతకి విశ్వాసానికి మారు పేరుగా నిజంగా రాజుగారు వెంటే ఉండి వారి కోసం శ్రమించినటువంటి తీరు నిజంగా రాష్ట్రంలో అభినందించవలసిన విషయం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మొన్న మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళే అభ్యర్థులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఎండనక వాననక ఎన్నికల షెడ్యూల్ దూరమైనా సరే చాలా కష్టపడి చాలా కసితో ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి, తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేసుకోవాలి, విశాఖపట్నంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఘన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు, సీనియర్ నాయకుల దగ్గర నుంచి బూత్ స్థాయి సభ్యుల వరకు కూడా చాలా కష్టపడి ఓన్ చేసుకుని ఈరోజు ప్రచారంలో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ కష్టపడటం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రిగా రెండోసారి విశాఖపట్నం ఘన స్వాగతం పలకాలని కాంక్షిస్తూ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా కార్యకర్తల కృషి. ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలియజేసిన దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు. గుంటూరు సీతానగర్లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు. ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపాటు. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీల ఏర్పాటు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం. భీమ్ సేవాదళ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.